శక్తివంతమైన వ్యక్తులనుగా దేవుడు మనల్ని మార్చి మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు. మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం అసలు దేవుడు మానవుణ్ణి ఎందుకు తయారు చేశాడు? 28వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని కొరకు, ఎస్, సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. ఈ మధ్యలో దానికి ఒక పేరు పెట్టాను నేను. ఇట్స్ నాట్ ఎ సెల్ ఫోన్, ఇట్స్ ఎ హెల్ ఫోన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, ఇట్ విల్ బికమ్ ఏ హెల్ టు యు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న పాపాలన్నీ ఎక్కువ ఈ సెల్ ఫోన్ ద్వారానే. ఈ సెల్ ఫోన్ దేవునికి మహిమకరంగా వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీ సెల్ ఫోన్ ఒకసారి తీయండి. దీంట్లో ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడికో మాట్లాడుతున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. ఇది సెల్ ఫోన్ లాగా వాడబడట్లేదు. హెల్ ఫోన్. హెల్ అంటే తెలుసు కదా? హెల్ అంటే ఏంటిది? నరకం. నరకానికి పంపించే వస్తువు. వాడు జనగాంలోనే ఉంటాడు కానీ నేను హైదరాబాద్లో ఉన్నా అంటాడు. ఈ సెల్ ఫోన్లు వచ్చినాక అబద్ధాలు ఎక్కువైపోయినాయి. అవునా కదా? కరెక్ట్ చెప్పండి. మరి అబద్ధం ఎటు తీసుకెళ్తుంది నిన్ను? జాగ్రత్త. ఇది సెల్ ఫోన్ దేవునికి మహిమకరంగా వాడబడాలి. అందరు మీ సెల్ ఫోన్ తీయండి ఒకసారి. ఉన్నోళ్ళందరూ తీయండి. లేని వాళ్ళ గురించి ఏం చింత లేదు. లేని వాళ్ళు చాలా హ్యాపీ. నేను అనుకుంటున్నాను సెల్ ఫోన్ లేని వాళ్ళు ధన్యులు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తిందాం వల్ల కుర్రని మోగుతాం. సరిగా తినని కూడా తినని ఇస్తలే సెల్ ఫోన్ కదా. అందుకనే దేని కొరకు వాడాలో దాని కొరకు. చెప్పండి, మీ సెల్ ఫోన్ బయట తీసి చూపెట్టండి ఒకసారి. దేవా చెప్పండి అందరు. దేవా, ఈ సెల్ ఫోన్ ఇచ్చినందుకు వందనాలు. ఈ సెల్ ఫోన్ నీకు మహిమకరంగా వాడబడాలి. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో మనుషుల స్వరం విందామా, దేవుని స్వరం విందామా? దేవుని స్వరం వినాలంటే మనుషుల స్వరాన్ని ఏం చేయాలా? ఆపి పక్క పెట్టాలా? పక్క పెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెట్ us hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని స్వరం వినడానికి? yes, వినడానికి సిద్ధంగా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఒకసారి నా వెనకాల చెప్పండి, యేసయ్యా ఈ రాత్రి నీ స్వరం వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభువా నాతో మాట్లాడు, నా జీవితాన్ని మార్చండి, ఈ రాత్రి నన్ను ఆశీర్వదించండి. ఆమేన్. దేవుడు మొట్టమొదటగా మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్. మానవుణ్ణి దేవుడు దేని కొరకు తయారు చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. God created mankind for the blessing. ఆశీర్వాదము కొరకే సృష్టించాడు. ఆశీర్వాదంలో ఉండడం కోసం సృష్టించాడు. చూడండి, మొట్టమొదటగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేల మట్టి నుంచి ఆదామును తయారు చేశాడు. ఆయన ప్రక్కటెముకలో నుంచి స్త్రీని తయారు చేశాడు. ఇంకెవరు లేరు భూమి మీద, ఇద్దరే ఉన్నారు, ఆదాము హవ్వ. అలాగే సమస్త జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జలచరాలు. అందరూ చూడాలి, ఎవరు మాట్లాడదు. సమస్త జలచరాలు, భూచరాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆధిపత్యం చేయడానికి, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి, ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుడు ఆదాము హవ్వల్ని తయారు చేసి వారిని ఆశీర్వదించాడు. మానవుణ్ణి దేని కొరకు దేవుడు తయారు చేశాడంటే ఆశీర్వాదము కొరకు దేవుడు తయారు చేశాడు. శాపం కొరకు కాదు, రోగం కొరకు కాదు, పేదరికం కోసం కాదు, గొడవల కోసం కాదు. సంతోషంగా, సమాధానంగా, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, ఆనందంతో నిత్యము జీవించేలాగున ఆశీర్వాదము కొరకు దేవుడు తయారు చేశాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకని వాడిని ఏం చేశాడంటే ఏదెనులో ఒక తోటను నిర్మించి ఆ తోటలో వీరిని పెట్టాడు, వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి మీరు దాన్ని లోబర్చుకోండి అని దేవుడు వారికి ఆశీర్వాదాలను ఇచ్చాడు. మీరు లోబర్చుకోండి, ఈ భూమిని మీరు పరిపాలించండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. చూసారా, ఆశీర్వాదము కొరకే దేవుడు మానవుని తయారు చేశాడు. కానీ ఆదాము హవ్వలు సంతోషంగా ఆశీర్వాదాల్లో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, భార్యాభర్తలు నిజంగా మంచిగా కలిసి జీవిస్తూ ఉన్నారు, మంచి అభివృద్ధి అవుతా ఉన్నారు.
మనం ఆశీర్వదింపబడతా ఉంటే, మనం సంతోషంగా ఉంటే, మనం మంచి ఆరోగ్యంగా ఉంటే ఒక వ్యక్తికి అస్సలే నచ్చదు. ఎవడు వాడు? సాతాను మెల్లగా తోట దగ్గరకు వచ్చి అందరూ చూశారు. వాళ్ళిద్దరు ఆనందంగా ఉన్నారు, ఏ గొడవ లేదు. సైతానికి ఆలోచన ఏంటి, ఆశ ఏంటి? ఎప్పటికి గొడవ పెట్టుకోవాలి, భార్య భర్తలు ఎప్పటికి తన్నుకోవాలా, కొట్టుకోవాలా, ఎప్పటికి రోగాలతో ఉండాలా, ఎప్పటికి పేదరికంలో ఉండాలా, అప్పులు అప్పులు. ఈ రోజు భూమి మీద ఆర్థిక సమస్యలు మనుషులను కృంగదీస్తా ఉన్నాయి. సాతాను చూశాడు, ఆహా ఎంత మంచిగా ఉన్నారు, అయితే ఏం చేయాలి, వీరిలో కష్టాలను కలగజేసి వీడు పరిపాలన చేయాలన్న ఆలోచన కలిగి ఆశీర్వాదములో నుండి వారిని శాపంలోనికి లాగాడు. దేవుడు ఏదైతే పండును తినొద్దని చెప్పాడో ఆ పండును తినిపించాడు సాతానుడు. ముందు ఎవరిని పడగొట్టాడు తెలుసా? స్త్రీని పడగొట్టాడు. స్త్రీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి దేవుడు తినొద్దన్న పండును తినిపించాడు. ఆ స్త్రీ పోయి భర్తను తినిపించింది. ఎప్పుడైతే వారిద్దరు తిన్నారో వారిలో ఉన్న ఆశీర్వాదాలను నిలిపోయినాయి. వారు ఎక్కడున్నారంట? తోటలో ఉన్నారు. ఆ తోటలో నుంచి వెలివేయబడ్డారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీ నిమిత్తము భూమి శపించబడ్డది. నీవు నేల మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి నువ్వు మన్నైపోతావు. నీవు కష్టపడి చెమటోడ్చి పని చేయాలి. నీవు బ్రతుకు దినాలు చెమటోడ్చాలి, కష్టపడాలి. చూడండి, ఎప్పుడైతే దేవుడు నియమించిన ఆశీర్వాదంలో నుంచి మానవుడు బయటికి వచ్చాడో అప్పుడు రోగాలు ప్రారంభమయ్యాయి, అప్పుడు గొడవలు ప్రారంభమయ్యాయి, హత్యలు ప్రారంభమయ్యాయి, అప్పుడు మనుషుల జీవితాల్లో సమస్యలు ప్రారంభమయ్యాయి. ఆశీర్వాదంలో ఉన్నంత వరకు వారు దేని గురించి బాధపడలేదు. దేవుడు మానవుణ్ణి దేని కొరకు తయారు చేశాడంటే ఆశీర్వాదము కొరకే తయారు చేశాడు. చెప్పండి, దేనికోసం తయారు చేశాడు? ఆశీర్వాదము కొరకే. నా వెనకాల చెప్పండి, దేవుడు అంతా చెప్పాలి, ఇప్పుడు చెప్పాక చెప్పాలి. ఎస్, దేవుడు మానవుణ్ణి ఆశీర్వాదము కొరకే తయారు చేశాడు, శాపము కొరకు కాదు. హల్లెలూయా. ఆశీర్వాదములోనే మానవుడు ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపెట్టాడో శాపంలో పడిపోయాడు, శాపంలో జీవించడం ప్రారంభించాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు శాపములో ఉన్నటువంటి మనలను తిరిగి ఆశీర్వాదములోనికి నడిపించుటకే ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. దేవుడు ఆ సత్యాలను తెలియజేశాడు నాకు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి మానవ జాతి శాపములో పడి నశించిపోతుండగా, ఆ శాపములో నశించిపోతున్నటువంటి వారిని ఆశీర్వాదములలోనికి నడిపించడానికి దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు అంటే మానవుడు కోల్పోయిన ఆశీర్వాదాలను తిరిగి ఇవ్వడం కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము పాపం చేసి పడిపోయి ఆశీర్వాదాలన్నీ కోల్పోయి జీవితం మొత్తం శాపాలు వచ్చేసాయి. ఈ శాపం ఎప్పుడైతే మానవుని జీవితంలోనికి వచ్చేసిందో మరణము ప్రాప్తించింది, రోగాలు వచ్చాయి, అలాగే కరువు వచ్చింది. అన్ని సమస్యల వలయములో, సమస్యల చక్రములోనే తిరుగుతుంది మానవుని యొక్క జీవితం. ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాడు. అయితే ఈ శాపము నుండి విడిపించి ఆశీర్వాదములోనికి మనల్ని నడిపించడం కోసమే దేవుడు యేసుక్రీస్తుని లోకములో నరుడుగా జన్మింపజేశాడు. యేసుక్రీస్తు లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం కన్యక మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకోసం వచ్చాడంటే మానవుడు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని పునరుద్ధరించడం కోసమే, ఆశీర్వాదములో తిరిగి వారిని నడిపించడం కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో శిలువ మీద, మ్రాను మీద వ్రేలాడాడు. ఆయన చేతుల్లో, పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన శరీరం మీద 39 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన యెరూషలేము వీధుల్లో ఒక గొర్రె పిల్లను బలికి లాక్కపోతున్నట్టుగా ఎలా లాక్కపోయారో యేసుక్రీస్తుని కూడా లాక్కొని తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి తీసుకొని వెళ్ళి క్రూరంగా హింసించి ఆయనను చంపేశారు. ఇదంతా ఎందుకోసం యేసుక్రీస్తు చేశాడంటే, ఈ బలియాగాన్ని ఎందుకు యేసుప్రభు చేశాడంటే మానవుడు కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వడం కోసమే.
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. గలతీ 3:13 చదవండి ఎవరైనా దయచేసి. గలతీ 3:13. విశ్వాసము వలన మనకు లభించినట్లు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అందరెండు చేతులు హల్లెలూయా చెప్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, క్రీస్తు మన కోసము శాపమై, మ్రాను మీద వేలాడదీయబడి చంపబడ్డ వాళ్ళందరూ శాపగ్రస్తులు అంట. అంటే యేసుప్రభు ఎట్లాంటి మరణం పొందాడు? శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. వ్రేలాడదీయబడి ఉరి పెట్టుకొని చచ్చిపోయినా, వ్రేలాడదీయబడి చంపబడ్డా, అదొక శాపగ్రస్తమైన మరణం. అయితే యేసు ప్రభు మన కొరకు సిలువలో వ్రేలాడి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే, మానవుడు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి మనకి ఇవ్వడం కోసము ఆయనే ఒక శాపముగా మార్చబడ్డాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించుటకై ఆయనే మన కొరకు శాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ మీద చనిపోయాడు. ఆయనే ఒక శాపంగా చేయబడ్డాడు. ఎందుకు? ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఆశీర్వాదం ఇవ్వడం కోసం. ఏ క్షణములోనైతే నీవు యేసుక్రీస్తు రక్తములో నీ పాపములను కడిగి వేసుకుంటావో, యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, నీ మీద ఉన్న శాపం కొట్టివేయబడి ఆశీర్వాదం నీలోనికి వచ్చుచున్నది. ఈరోజు ఉదయకాల సమయము ఒక ఫోన్ వచ్చింది నాకు. ఆ ఇంటిలో వారందరూ శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నారు. కేఎంసీలో జాబ్ చేస్తాడు ఆయన. 2 సంవత్సరాల క్రితం ఆయన తొంటి విరిగిపోయింది. వాళ్ళ బిడ్డ భర్త పిచ్చోడై వెళ్ళిపోయాడు. ఆయన భార్య కిడ్నీ ఫెయిల్యూర్ అయి పక్కవ పడుకొని ఉంది. ఆ కుటుంబంలో ప్రభువు లేడు, రక్షణ లేదు, ఆశీర్వాదం లేదు. మా చర్చ్కి వచ్చేటువంటి ఒక సహోదరి సోహాని, ఆమె పేరు, ముస్లిం మతంలో నుండి ఆమె యేసుప్రభువును నమ్ముకున్నది. ఆమె సువార్త చెప్పింది ఆ కుటుంబానికి. ఈ ముస్లిం కుటుంబం కూడా భయంకరమైన శాపంతో జీవించారు. తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారు వారు. శాపగ్రస్తమైన జీవితములో నుంచి ఆ సహోదరి కుటుంబం సంపూర్ణంగా రక్షింపబడి ఈరోజు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు ఈమె ఇతరులకు సువార్త చెప్పడం ప్రారంభించింది. ఈమె కొన్ని రోజుల క్రితం సువార్త ప్రకటించింది ఆ కుటుంబానికి. ఈరోజు ఉదయం ఫోన్ చేశారు, నా నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేశాడు. 2 సంవత్సరాల నుంచి ఆ కేఎంసీలో జాబ్ చేసే అతను బెడ్ మీద ఇట్లనే పడుకొని ఉన్నాడు. ఆపరేషన్ అయింది, రాడేశారు ఈ తొంటిలో. ఒక పక్కన భార్య కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉంది. ఒక పక్క బిడ్డ భర్త పిచ్చోడై దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లో శాంతి, సమాధానం, ఆశీర్వాదం లేదు. నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, అయ్యా యేసు మీ శాపం అంతా మోసాడు, మీ కుటుంబంలో శాపం వెళ్తా ఉంది. యేసు క్రీస్తు మీ శాపాన్ని శిలువ మీద మోసాడు. మీరు నమ్ముతారా యేసు ప్రభువును? ఎస్, నేను నమ్ముతాను యేసు ప్రభువుని. ఎస్, మీరు నమ్మేది ఉంటే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇమీడియట్ గా ఫోన్లో నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ కుమారుని పాపాలన్నీ క్షమించండి. మీ రక్తంలో ఈ బిడ్డ పాపాలను, శాపాలను తీసివేసి మీ ఆశీర్వాదముతో నింపి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆమె నన్ను పెట్టేసి, ఇప్పుడు నువ్వు లేచి నడవండి అని చెప్పాను. ఆయన లేచి నడవడం ప్రారంభించాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆయన ముఖం కూడా నాకు తెలియదు. ఇంకా జస్ట్ ఫోన్లోనే ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద ఉన్న శాపము తొలగించబడి తొంటి విరిగిపోయిన తను 2 సంవత్సరాల నుంచి మంచంలో అతుక్కునున్న వ్యక్తి లేచి నడవడం ప్రారంభించాడు.
వాళ్ళ బిడ్డ ఏడుస్తా ఉందో పక్కన, ఆయన దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, యేసయ్య యేసయ్య అని స్తుతిస్తా ఉన్నాడు. ఎంతవరకు నడుస్తున్నాడంటే నడిచి నడిచి ఆయాసం వచ్చేంతగా నడిచాడు. దేవునికి స్తోత్రం. చెప్పలేదు మాయపరుసా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థత అనేది ఆశీర్వాదంలో ఒక భాగం. ఆర్థిక పరమైన అభివృద్ధి అనేది ఆశీర్వాదంలో ఒక భాగం. శాంతి సమాధానం అనేది ఆశీర్వాదంలో ఒక భాగం. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనలోనికి వస్తాయో ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ఎప్పుడు వస్తాయి ఆశీర్వాదం మన లోపలికి? నీవు యేసుక్రీస్తు రక్తములో నీ పాపాలు కడిగి వేయబడ్డప్పుడు నీలో ఉన్న శాపము తొలగించబడి ఆశీర్వాదం నీలోనికి వస్తుంది. అందరు రెండు చేతులు తలలో చెప్దాం, గట్ట చెప్దాం యేసయ్యకి. ఎంతమంది శాపంలో ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది శాపంలో ఉండాలనుకుంటున్నారు? ఓకే, ఎంతమంది ఆశీర్వాదంలో ఉండాలనుకుంటున్నారు? అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, దాటాలా. శాపంలో నుంచి ఆశీర్వాదంలోనికి రావాలి. ఈ ఆశీర్వాదంలోనికి నడిపించడానికి మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఏం చేశాడంట? చనిపోయాడు. ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. ఇక్కడ ఉన్నటువంటి నీవు ఎప్పుడైతే యేసు ప్రభువా నా పాపాలు క్షమించండి అని ఏ క్షణంలోనైతే హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడుతున్నావో ఆయన రక్తం నీ పాపాలన్నింటినీ కడిగేసి నీలోని శాపం నుంచి విడిపించి ఆశీర్వాదంలోనికి వస్తాను.